కోనసీమలో ఇంకా అదుపులోకి రాలేదు బ్లోఅవుట్ ను కట్టడి చేసేందుకు రంగంలోకి ఢిల్లీ బృందం దిగింది. ఇంకా మంటలు అదుపులోకి రావటం లేదు. గ్యాస్ ఎగజిమ్ముతూ ఉంది. ఇక దీంతో కూడా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. 2 లారీల్లో కూలెంట్ ఆయిల్ ని తీసుకొస్తూ ఉన్నారు ఓఎన్జీసీ అధికారులు. 24 గంటలుగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నా గానీ ఆ మంటలు మాత్రం అదుపులోకి రావటం లేదు. మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా. మరొక వైపు ఏమో గ్యాస్ ఇంకా వెదజల్లుతూనే ఉంది. దీంతో కూడా కూలింగ్ ఆయిల్ ని కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రస్తుతం నీళ్లు మట్టితో మంటలను ఆర్పే ప్రయత్నాలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. బ్లోఅవుట్ ప్రాంతంలో తీవ్రంగా ఫైర్ సిబ్బంది సాయశక్తులా కూడా కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రావటం లేదు. ఇక చేసేదేం లేక కూడా స్థానిక ప్రజలు అయితే ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 24 గంటలలోపు మంటలను అదుపులోకి తెస్తామంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అగ్ని ప్రమాదాలు ఇవి జరిగినప్పుడు కూడా ఎక్కడైనా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినప్పుడు కూడా మనం 24 గంటల్లో అదుపులోకి వచ్చినటువంటి దృశ్యాలను వీటినే చూసాం. కానీ బ్లోఅవుట్ ను కట్టడి చేయడం మాత్రం అధికారులకి కత్తి మీద సాములా మారిపోయింది. దీనికి కూడా ఢిల్లీ బృందం నుంచి అయితే వాళ్ళు హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఇక ఢిల్లీ బృందం కూడా రంగంలోకి దిగారు. మరొక వైపు ఏమో గ్యాస్ ఎగజెమ్ముతూ ఉంది. ఇక 2 లారీల్లో కూడా కూలెంట్ ఆయిల్ ని తీసుకొని వస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు. అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మనం కనుక్కునే ముందు కూడా ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. ఎక్కడికక్కడ కూడా అగ్ని కళలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూసాము. ఇక ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా మా ప్రతినిధి అందిస్తారు. భరత్, అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు అధికారులు, ఇంకా ఎంత సమయం పడుతుంది ఏంటి? ఓఎన్జీసీకి సంబంధించిన రిగ్గు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు బ్లోఅవుట్ అయినటువంటి పరిస్థితి. బ్లోఅవుట్ నుంచి అత్యధికంగా మంటలు వెదజిల్లుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 20 మీటర్ల వరకు ఈ మంటలు వెగిసిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. గడిచిన 24 గంటల నుంచి కూడా బ్లోఅవుట్ ని తగ్గించేందుకు ప్రయత్నాలు ఓఎన్జీసీకి సంబంధించిన సిబ్బంది చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించేటటువంటి పరిస్థితి కనిపించలేనటువంటి సిచ్యువేషన్ చూసాం. దీనికి సంబంధించినంత వరకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందాన్ని ఇప్పటికే అక్కడికి రావడం, ఇంకా మంటలను అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మంటలు ఎగజిమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇసుమంటలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఆ బ్లోఅవుట్ అవుతున్నటువంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు 3 కిలోమీటర్ రేడియేషన్ ఉన్నటువంటి ఇళ్లను ఇప్పటికే ఖాళీ చేసి ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగింది. అయినప్పటికీ కూడా మంటలు ఎగజిమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ 24 గంటలు గడిచినప్పటికీ కూడా అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా శీతలీకరణ చేసేందుకు కూలెంట్ ఆయిల్ ని ఓఎన్జీసీకి సంబంధించిన అధికారులు తెప్పించినప్పటికీ కూడాను పూర్తిగా మంటలు అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏది ఫలించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నీళ్లు మట్టి కలిపి బురదలా వచ్చేటటువంటిది ఏదైతే ఎగజిమ్ముతున్నటువంటి బ్లోఅవుట్ మీద వేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ బ్లోఅవుట్ ఆగలేనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఏదైతే ఆ బావి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేసి వాటర్ తో పాటుగా మట్టిని కలిపి అంటే ఒక బురద మిశ్రమాన్ని పంపిస్తున్నప్పటికీ కూడాను బ్లోఅవుట్ ఎక్కడ కూడా ఆగలేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. శీతలీకరణకు సంబంధించినంత వరకు ఏదైతే 2 లారీలకు సంబంధించినంత వరకు కూడా కూలెంట్ ఆయిల్ తెస్తున్నటువంటి పరిస్థితి. కూలెంట్ ఆయిల్ తెచ్చినప్పటికీ కూడా బ్లోఅవుట్ ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చిన్నది కూడా తగ్గలేనటువంటి పరిస్థితి. ఇటు ఓఎన్జీసీ అధికారులు కానీ మరొక వైపు అగ్నిమాపక సిబ్బంది కానీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం కూడా పరిశీలన చేసినప్పటికీ కూడా బ్లోఅవుట్ ని అదుపులోకి రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో దాన్ని అదుపులోకి తీసుకొస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి ఎక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించేటటువంటి పరిస్థితి. మరొకవైపు కలెక్టర్ తో పాటుగా ఉన్నతాధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. బ్లోఅవుట్ కు సంబంధించినప్పటికీ కూడాను ఏదైతే పైప్ లైన్ కి సంబంధించి 10 మీటర్ల వరకు పైప్ లైన్ పగిలి ఈ బ్లోఅవుట్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు మంటలు అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఎల్పిజి కావడం, లిక్విడ్ లోపల గ్లాస్ ఉండడం తోటి మంట కొనసాగుతుందా లేకపోతే ఇంకే ఇతర కారణాల వల్ల ఈ మంట కొనసాగుతుందనే దానిపై ఓఎన్జీసీ అధికారులకు కూడా నిపుణులకు కూడా ఎక్కడ తెలియలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఓఎన్జీసీ పైప్ లైన్ కి సంబంధించినంత వరకు కూడా పైప్ లైన్ లో సుమారుగా 4 కిలోమీటర్లకు ఒక దగ్గర ఒక చెక్ పాయింట్ బావిలా ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ చెక్ పాయింట్ కి సంబంధించినంత వరకు ఇటొక 4 కిలోమీటర్లు అటొక 4 కిలోమీటర్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మధ్యలో ఈ బ్లోఅవుట్ ఏర్పడడం, ఈ పైప్ లైన్ లో ఉన్నటువంటి మిశ్రమం అంతా కూడా బ్లో అయిన తర్వాతే ఆ తగ్గుముఖం పడుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ 24 గంటలు గడిచినప్పటికీ కూడా బ్లోఅవుట్ ఆగకపోవడంతో ఒక్కసారిగా అధికారులు కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా
బావి చుట్టూ ఉన్నటువంటి మట్టి మొత్తాన్ని కూడా తొలగించి నీటితో పాటుగా మట్టి నీళ్లు పంపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మంటలు అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తం కూడా ఎన్ని బృందాలు శ్రమిస్తున్నాయి భరత్, అదే విధంగా ఎంత దూరంలో ఉండి ఈ బ్లోఅవుట్ లో మంటని కంట్రోల్ చేసే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు? మరీ ముఖ్యంగా బ్లోఅవుట్ కి సంబంధించినంత వరకు 20 మీటర్ల వరకు ఈ మంట ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి అక్కడ లేనటువంటి సిచ్యువేషన్ అయితే మనం క్లియర్ గా విజువల్స్ లో అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా పైప్ లైన్ కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినంత వరకు అక్కడికి ఒక 4 ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులతో ఫైర్ అండ్ సేఫ్టీ వెహికల్స్ వెళ్ళినప్పటికీ ఓఎన్జీసీకి సంబంధించినంత వరకు ప్రత్యేక అధికారులు కూడా ఎవరైతే ఓఎన్జీసీలో సీనియర్ అధికారులు ఎవరున్నారో వాళ్ళతో పాటుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ బ్లోఅవుట్ అవుతున్నటువంటి ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇప్పటికే డ్రోన్ తో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటి కూడా పరిశీలన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగింది. ఏదైతే ఆ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి ప్రజలెవరికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా 3 కిలోమీటర్ రేడియేషన్ పరిధిలో ఆ బ్లోఅవుట్ అవుతున్నటువంటి ప్రాంతానికి 3 కిలోమీటర్ రేడియేషన్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేయించి ఇళ్లకి తాళాలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. 24 గంటలు గడిచినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి దగ్గరికి అధికారులు వెళ్తున్నప్పటికీ బ్లోఅవుట్ అప్పుడప్పటికే పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో అధికారులు ఎవరు కూడా ప్రాంతానికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఏదైతే దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా బ్లోఅవుట్ ప్రాంతానికి వెళ్ళాలంటే అగ్నికీలలు తగ్గేటటువంటి పరిస్థితుల్లోనే బ్లోఅవుట్ జరిగినటువంటి ప్రాంతానికి అధికారులు కానీ ఇటు ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కానీ మరీ ముఖ్యంగా ఓఎన్జీకి సంబంధించినంత వరకు సీనియర్ నిపుణులు కూడా అక్కడ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేటటువంటి ప్రక్రియ లేనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 20 మీటర్ల వరకు ఎగిసిపడుతున్నటువంటి మంటలు ఎగిసిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కొనసాగుతుంది. మరి ఆ మంటలు తగ్గించేందుకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ అధికారులతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది బురదతో కలిపినటువంటి నీళ్లు అంటే నీటిని బురదలా మిశ్రమంలా చేసి వాటిపై ఎగజిమ్ముతున్నటువంటి మంటల పైన చల్లుతున్నప్పటికీ కూడా ఆ మంట ఆరలేనటువంటి సిచ్యువేషన్ లో కూలెంట్ ఏదైతే శీతలీకరణ చేసేందుకు తెచ్చేటటువంటి ఆయిల్స్ ను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే స్ప్రే చేస్తున్నప్పటికీ కూడా అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ 24 గంటల్లో దానికి అదుపులోకి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అగ్నికీలలో అదే స్థాయిలో విదజిల్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటుగా నాయకులు గాని అధికారులు గాని అక్కడ పరిశీలన చేసి ఒకంత భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. అధికారులు అయితే 24 గంటల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తాం, ఇప్పటికైతే అదుపులోకి తీసుకొచ్చేందుకు శీతలీకరణతో పాటుగా ఒకవైపు నీరు మట్టితో కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ ఎగజిమ్ముతున్నటువంటి బ్లోఅవుట్ పైన జల్లుతున్నటువంటి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీని నుంచి సక్సెస్ అయిన తర్వాత బ్లోఅవుట్ ను పూర్తిగా ఆపేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎస్ భరత్, ఇప్పుడున్న పరిస్థితిని కనుక చూస్తే అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మంట మాత్రం అంతే కొనసాగుతుంది. అంటే కేవలం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఆ మంట మరింత వ్యాపించకుండా ఉండేందుకు మాత్రమే కారణమవుతున్నాయి. లోపలున్న గ్యాస్ మొత్తం కూడా పూర్తిగా అయిపోతే తప్పితే ఈ మంట అదుపు కాని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఎల్పిజికి సంబంధించి లోపల ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడాను ఒక పైప్ లైన్ లో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ అంటే దాదాపు 2 కిలోమీటర్లకి ఒక దగ్గర బ్లోఅవుట్ అవ్వకుండా ఉండేందుకు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకుంటూ ఓఎన్జీసీ అధికారులు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఇరుచుపాలానికి సంబంధించినంత వరకు ఆ బ్లోఅవుట్ అవుతున్నటువంటి ప్రాంతంలో ఒక బావిలో ఉండేటటువంటి సిచ్యువేషన్, ఆ బావిలో బ్లోఅవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పైప్ లైన్ లో ఉన్నటువంటి సెన్సార్లు అన్ని కూడా యాక్టివ్ అయ్యి ఇటువైపు ఏదైతే బ్లోఅవుట్ అవుతున్నటువంటి రెండు వైపులా కూడా ఒకవైపు 2 కిలోమీటర్లు మరొక వైపు 2 కిలోమీటర్ల వైపు అంటే దాదాపు 4 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ఎల్పిజి అంతా కూడాను బర్న్ అవ్వాల్సిన పరిస్థితి. అది బయటకు తీసుకొచ్చినా లేదు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అది బయటకు వచ్చినా ఫైర్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప దాన్ని అదుపు చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పైప్ లో ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా బర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ 4 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా బర్న్ అయిన తర్వాత ఎలా బ్లాస్ట్ అయ్యింది అనే దానిపైన పూర్తి విచారణ అనంతరం మిగిలిన అక్కడ ఉన్నటువంటి
బ్లోఅవుట్ అయినటువంటి పైప్ లైన్ అంతటిని కూడా కట్ చేసి కొత్తది వేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మళ్ళీ అక్కడ సెన్సార్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి, ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో అది ఇతర ప్రాంతాలకి ఏదైతే పైప్ లైన్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండే విధంగా కూడాను ఈ ఇప్పుడున్నటువంటి ఓఎన్జీసీ అధికారులు కానీ ఎవరైతే ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి కానీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నిపుణులందరూ కూడా చేస్తున్నటువంటి ప్రక్రియ, ఎక్కడైతే ఫైర్ అవుతుందో బ్లోఅవుట్ అవుతుందో ఆ ప్రాంతానికే పరిమితం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరొక 24 గంటల్లో లోపల ఉన్నటువంటి గ్యాస్ అంతా అయ్యేంత వరకు ఫైర్ అయితేనే కానీ లోపల ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఇతర ప్రాంతాలకి విస్తరించకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పచ్చు. ఎస్ భరత్, మీ దగ్గర నుంచి కూడా పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం. స్టే విత్ us. ఇక ఇప్పుడున్న పరిస్థితులు మనం ఒకసారి కనుక చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా నిన్న ఆ బావి దగ్గర ఏ విధంగా బ్లో అవుట్ జరిగి మంటలు జరుగుతూ ఉన్నాయి, మంటలు వ్యాపించాయి, అదే విధంగా కూడా మంటలు వెదజమ్ముతూ ఉన్నాయి. ఇది ఎంతసేపు కొనసాగిద్ది, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ గ్యాస్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణమా ఏంటి అన్నది తెలుసుకోవటానికి కూడా అధికారుల దగ్గరికి వెళ్ళటానికి కూడా అవకాశం తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏ నిమిషం ఏం జరిగిద్ది ఏంటి అనేది కూడా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి, అసలు ఎస్టిమేషన్ వేయలేని సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఉంది. మంటలు ఆ రకంగా వ్యాపిస్తూ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా సహాయక చర్యలు చేపట్టి అంటే పూర్తిగా కూడా వాటిని అదుపులోకి తీసుకొని అసలు కారణం ఏంటి అని చూసే పరిస్థితి అక్కడ మనం లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా ముందుగా అసలు ఈ ప్రమాదం ఇంతకు మించి పెను ప్రమాదంగా మారకుండా ఇంతకు మించి వ్యాపించకుండా చేయటం ముందల అధికారుల చేతిలో ఉన్నటువంటి పని. ముందుగానైతే ఆ ప్రక్రియ చేస్తూ ఉన్నారు. మరొకటి కనుక చూస్తే ఈ మంటలను అదుపులోకి తేవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు ఒక బావి దగ్గర ఏర్పడింది కాబట్టి బ్లో అవుట్ మొత్తం కూడా పైప్ లైన్స్లో ఎక్కడికక్కడ సెన్సార్స్ యాక్టివేట్ అయిపోయి ఇటొక 2 కిలోమీటర్స్ అటొక 2 కిలోమీటర్స్ ఇప్పుడు బ్లో అవుట్ అయిన దానికి కూడా 2 కిలోమీటర్స్ రేంజ్లో కూడా ఒక గ్యాస్ అనేది పూర్తిగా కూడా ఎల్పిజి గ్యాస్ అంతా కూడా బర్న్ అయితే తప్పితే ఈ మంటలు ఆగవు అని చెప్పి కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక మరొక వైపు కనుక చూస్తే మరొక దగ్గర ఈ గ్యాస్ లైన్ పైప్ ద్వారా కూడా ఇంకో దగ్గర మంటలు చెలరేగకుండా ఉండటం, ఇంకెంతకన్నా కూడా ఇది పెను ప్రమాదంగా మారకుండా ఉండటం అయితే ఇప్పుడు అధికారులు చేస్తూ ఉన్నారు. దీనికి గాను ముందుగానైతే ఆ మంటలను ఆపేందుకు కూడా 24 గంటలుగా కూడా నీళ్లు, బురదతో నిండినటువంటి నీళ్లు, మట్టిని వీటన్నిటిని కూడా దాని మీదకి చల్లుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మంటలు ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వటం లేదు. ఇప్పుడు కూలెంట్ ఆయిల్ని తెప్పించారు. ఢిల్లీ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. కూలెంట్ ఆయిల్ సాయంతో కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరో 24 గంటలు దాటితే కానీ సిచ్యువేషన్ ఏంటి, మరి 24 గంటల్లో ఇవి కంట్రోల్ అవుతాయా లేకపోతే ఆ తర్వాత కూడా మరి కొంచెం సేపు మండే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితే ఇక్కడ నెలకొని ఉంది. ఇరుసుమండ, లక్కవరం, గోడపల్లి, చింతరపల్లి గ్రామాల్లో నివసించే ప్రజలు గ్యాస్ గాని కరెంట్ గాని వాడొద్దు. చాలా ప్రమాద స్థితిలో ఉంది. కలెక్ట్ చేస్తున్నారు అధికారులు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎవరు ఇష్ట దైవాలను కోరుకోండి. ఏ ప్రమాదం ఎవరికి జరగకూడదని. తప్పనిసరిగాను ఇరుసుమండ గ్రామం, అలా మల్లికపురం మండలం ఇరుసుమండ గ్రామం ఇది. గ్యాస్ మయం అయిపోయింది మొత్తం అంతాను.